హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అండి. ఆల్రెడీ మనకి యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మనం ఈ వీడియోలో టెక్నికల్ పొజిషన్స్ కూడా కొన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి టెక్నికల్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఈ రిలీజ్ అయిన ఈ పొజిషన్స్ కూడా మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట, అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవి కూడా. ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఈ యూనివర్సిటీ ఆల్రెడీ చెప్పాను కదండి, బీహార్లో ఉండే యూనివర్సిటీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ టెక్నికల్ పొజిషన్స్ అన్నిటికీ ఇది కూడా సేమ్ డేటేనండి. లాస్ట్ డేట్ మనకి March 7th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు, ఎలా అప్లై చేయాలనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫర్దర్గా చూస్తే ఇదిగోండి, పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, ఇంజనీరింగ్ సూపర్వైజర్ ఒకటి, ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్ ఒకటి, నర్స్ ఒకటి, అలాగే ప్యాథాలజీ టెక్నీషియన్. టోటల్గా ఈ 6 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఏంటి అనేది ఇక్కడ మనకి డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చాడు అనమాట. అది కూడా మనం చూడొచ్చు. అండ్ ఫర్దర్గా మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫీల్డ్ అసిస్టెంట్ అండి. దీనికి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ గవర్నమెంట్ కానీ, క్వాసీ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అనుకుంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే ఇందులో బ్రాంచెస్ ఇచ్చాడండి. అగ్రికల్చర్, అలాగే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ, ఫిషరీస్, హోమ్ సైన్స్, హార్టికల్చరు, వెటర్నరీ సైన్స్. ఇక్కడ ఇచ్చిన 7 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి మ్యాక్సిమం ఏజ్ మాత్రం 30 years అండి. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. అది కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం ఈ టెక్నికల్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన 7 పొజిషన్లో 7 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంజనీరింగ్ సూపర్వైజర్ అండి. ఇది కూడా మనకు 4 బ్రాంచెస్ ఇచ్చాడు, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. ఇక్కడ కూడా మీకు ఏ బ్రాంచ్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అలాగే మనకి ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్, దీనికి చూసుకుంటే మనకి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలండి. ఫోటోగ్రఫీలో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ నర్స్ పొజిషన్ ఉందండి ఇంకోటి. దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ నర్సింగ్ ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్యాథాలజీ టెక్నీషియన్, దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ ఉండి డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలండి. ప్యాథాలజీ టెక్నీషియన్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్యాథాలజీ టెక్నీషియన్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఏ పొజిషన్కి మీకు ఎక్స్పీరియన్స్ అడగలేదని, అన్నింటిలో మీ ఇచ్చిన క్వాలిఫికేషన్ మీకు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ చూసుకుంటే అన్ని 6 పొజిషన్స్కి 30 years ఇచ్చాడు మ్యాక్సిమం ఏజ్. అండ్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ పే లెవెల్ చూసుకుంటే మనకి పే లెవెల్ 5 అంటే 7th CPCలో పే లెవెల్ 5 అంటే మంచి ప్యాకేజ్ అండి. మీకు 60,000 వరకు శాలరీ ఉంటుంది. ఈ మొత్తానికి మనకి ఇంజనీరింగ్ సూపర్వైజర్ ఒకటి, ఆర్టిస్ట్ కమ్ ఫోటోగ్రాఫర్, అలాగే ప్యాథాలజీ టెక్నీషియన్, ఈ మూడింటికి కూడా పే లెవెల్ 5 అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ 60,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ నర్స్ పొజిషన్ చూసుకుంటే ఇది కూడా మనకి పే లెవెల్ ఇవ్వలేదు, బట్ ఇది కూడా మనకి మంచి ప్యాకేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఇది. లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, March 7th ఈ లోపే అప్లై చేసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ పేజ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. SC, ST, PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాలన్నమాట. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, అదర్ మోడ్ ఏమీ యాక్సెప్ట్ చేయరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదండి, వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలని. అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ ఉంటుంది కదా, అంటే ప్రింట్ తీయకుండా ఆ PDF కాపీని ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించాలన్నమాట. ఓకే, బిఫోర్ లాస్ట్ డేట్ ఈ మెయిల్ ఐడికి పంపించాలి. అది కూడా మ్యాక్సిమం సైజ్ 2 MB ఉండాలి.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ సర్టిఫికేట్లో CGPA కానీ GPA కానీ ఉంటే దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి వచ్చిన పర్సంటేజ్ మాత్రమే మీరు అప్లికేషన్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, అంటే మీరు జీపీఏని ఏం ప్రొవైడ్ చేయడానికి అవ్వదు, ఓన్లీ పర్సంటేజే ప్రొవైడ్ చేయాలి. అది కూడా మీ కన్వర్షన్ ఫార్మ్లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీకు అప్లికేషన్ హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసుకొని ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఫర్దర్గా అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేయడానికి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. హార్డ్ కాపీ అయితే ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ క్వాలిఫికేషన్కి, ఎలిజిబిలిటీ, ఏజ్కి, వీటన్నిటికీ మనకి క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో అదే మనకి క్రూషియల్ డేట్ అనమాట, March 7th. ఈ లోపే మీకు అన్ని అక్వైర్ అయి ఉండాలి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంటే అప్లై చేసేటప్పుడు ఫీజు పే చేసినప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ ఏమైనా చేస్తే వాళ్ళకి డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరండి. అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఎక్సెప్ట్ ఆన్లైన్ అప్లికేషన్. ప్రింట్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్. ఇవన్నీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి వెళ్ళినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ జెరాక్స్ కాపీస్, అలాగే మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ తీసుకువెళ్ళాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఎవరైతే ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారు, ఎవరైతే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఆన్లైన్లో వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతాడని చెప్పి ఇక్కడ ఇచ్చాడు అనమాట. సెపరేట్ కమ్యూనికేషన్ అయితే ఏమీ మీకు రాదు, ఓన్లీ ఆన్లైన్లో వెబ్సైట్లో మాత్రమే పెడతాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే ది యూనివర్సిటీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ ఈమెయిల్, అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇమ్మని చెప్తున్నాడు అనమాట. అంటే మీరు అంటే అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు ఏమైనా కమ్యూనికేషన్ జరగాలంటే త్రూ ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది మీరు ప్రొవైడ్ చేయండి, అది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అది వ్యాలిడిటీలో ఉంచుకోండి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ కండిషన్స్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటాయని ఇక్కడ అదే మెన్షన్ చేశాడు. ద రిలాక్సేషన్ ఏజ్ షాల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అని. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే SC/STకి 5 years ఉంటుంది, OBCకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనేది. అండ్ ఫర్దర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి. 2 years ప్రొబేషన్ తర్వాత కన్ఫర్మ్ చేస్తారు, తర్వాత రెగ్యులర్ పే స్కేల్లో కూర్చోబెడతారు అనమాట. అండ్ ప్రింట్అవుట్ కాపీ ఏదైతే ఉందో అది మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రింటెడ్ కాపీ ఇవన్నీ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. జిరాక్స్ కాపీస్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఇవన్నీ. అండ్ ఫర్దర్గా డాక్యుమెంట్స్ ఏవేవి అప్లోడ్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ మెన్షన్ చేసాడు ఆ డాక్యుమెంట్స్ అని కూడా. బ్లూ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, JPG PNG ఫార్మేట్లో ఉన్న ఫోటోగ్రాఫ్ ఒకటి, స్కానర్డ్ సిగ్నేచర్ ఒకటి, అది కూడా JPG కానీ PNG ఫార్మేట్లో ఉండాలి. అలాగే మీ సర్టిఫికెట్స్ అన్ని PDF ఫార్మేట్లో ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ PDF ఫార్మేట్లో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకొని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఇంకోటి డాక్యుమెంట్ టు బి బ్రాట్ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏం తీసుకెళ్ళాలంటే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, విత్ జిరాక్స్ 1 set అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికెట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. దాంతోపాటు 1 set సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనమాట, అన్ని కాపీస్ ఒక సెట్ తీసి దానిపైన మీ సైన్ చేసి ఆ కాపీస్ అన్ని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకెళ్ళాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.